ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దౌర్జన్యానికి పరాకాష్ఠకు చేరింది. వారు గతంలో సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ క్యాంప్ ఆఫీసులను ముట్టడించి అందులో వాళ్ళ అభివృద్ధిని పక్కకు పెట్టి ఫోటోలు వేయడం వాళ్ళు చేస్తున్నటువంటి చిలిపి చేష్టలు. అదేవిధంగా ఇలా గజ్వేల్లో కూడా దేశానికి ఆదర్శమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గం ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని ఇలా ఆకాశం ఎత్తినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని కేసీఆర్ బయటకు రా, కేసీఆర్ నీ సంగతి చూస్తా, అభివృద్ధి లేదు ఇది లేదని మాట్లాడుతున్న ఆంక్షారెడ్డి గారు గతంలో ఉన్న 10 ఏళ్ల కంటే ముందున్నటువంటి గజ్వేల్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో ఒక సంవత్సరం ఎక్కడన్నా వేరే దేశం పోయి వస్తే వాళ్ళు గజ్వేల్ అని ఇంకా వేరే సిటీ అని గుర్తుపట్టలేని పరిస్థితిలో గజ్వేల్ ఉంది. దేశం మొత్తం రాష్ట్రం మొత్తం గజ్వేల్ అభివృద్ధి చెందిందని మొత్తుకుంటుంటే మరి మీ కళ్ళకు కనబడతలేవా? లేకపోతే ఏమంటారు కేసీఆర్ గారు అప్పుడు కంటి చూపు కోసం పెట్టిన స్కీమ్ పెడితే మీకు అద్దాలు పెట్టన్నా ఈ గజ్వేల్ అభివృద్ధి చెందించన్నా? కొండపోచమ్మ కనబడతలేదా? మీ మొఖాలకెన్నడన్నా కొండపోచమ్మ కట్టాలన్న ఆలోచన ఉందా? ఒక మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, రంగనాయక్ సాగర్ 3 టీఎంసీలు, మొత్తం దగ్గర 70-80 టీఎంసీల వాటర్ను ఇలా తెలంగాణకే మణిహారంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ కనబడతలేవు మీ కళ్ళకు. ఎన్నడన్నా ఒక రైలు తేవాలి మన సిద్దిపేట జిల్లాకు రైలు తేవాలనే ఆలోచన మీకు వచ్చిందా? ఎప్పుడన్నా ఔటర్ రింగ్ రోడ్ వేయాలన్న ఒక ఆలోచన వచ్చిందా? మీ మొహాలకు గజ్వేల్కి మధ్య పెగ్నపూర్ మధ్య ఒక బ్రిడ్జ్ చేయలేదు. గతంలో మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎలుగబెట్టింది ఏముంది? ఇలా కేసీఆర్ ఏం తక్కువ చేస్తున్నాడు? ఇవాళ మీ ఎమ్మెల్యేలు ప్రజలకు పోవాలంటే మా దగ్గర నిధులు ఇస్తలేడు ముఖ్యమంత్రి గారు, ప్రజలకు పోతే ఒరుతుర్రు తిడుతుర్రు అని భయపడి లోపల కూర్చుంటే వాళ్ళు లోపల కూర్చుంటే కేసీఆర్ బయట దగ్గర ఏడిస్తావు నువ్వు? కేసీఆర్ నిధులు ఇస్తావా? ఇలా గజ్వేల్కు 1000 కోట్లు తీసుకోయారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయలు గజ్వేల్కు పెడుతున్నారని మొత్తుకున్నది మీరే. మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే మా ఉనికి చాటుకోవాలని అభివృద్ధిని పక్కకు పెట్టి ఫోటోలతో రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలు సహించరు. గతంలో కేసీఆర్ గారు ముంపు గ్రామాలైనటువంటి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలకు వాళ్ళు 90% 80% వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు కానీ ఆ సమస్యలు కానీ అన్ని నెరవేర్చారు. ఇంకా 10-15-20% వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. మీరు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు వారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇప్పియండి, ఆ ప్యాకేజీలు ఇప్పియండి, వాళ్ళ అభివృద్ధిని క్లియర్ చేయండి. అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ కేసీఆర్ గారిని విమర్శించినంత మాత్రాన, ఆయన ఫోటోలు తీసేసినంత మాత్రాన మీరు గొప్పోళ్ళు గారు. కేసీఆర్ అన్నట్టయినా దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు. ఆయన మనమరాలు వయసు లేనటువంటి మీరు కేసీఆర్ బయటకు రా, కేసీఆర్ తొడలు కొట్టడం మీ యొక్క సంస్కారానికి ఇది పద్ధతి కాదు. కేసీఆర్ గారు కూడా మాకు మస్తు చెప్పిండు మాట్లాడాలనుకుంటే, కానీ మేము ఎక్కడ కూడా సంస్కారహీనంగా ఒక గౌరవంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదు, ఒక తెలంగాణకు గొప్ప నాయకుడు అన్న గౌరవం లేదు. నిన్నగాక మొన్నొచ్చిన ఆయన మనమరాలు వయసులే నువ్వు కేసీఆర్ గారు జిల్లా ఏర్పాటు చేస్తే ఆ సిద్దిపేట జిల్లాకు డీసీసీ అయిన నువ్వు ఇలా ఆయన భిక్షనే కదా మీకు వచ్చిన పదవులన్నీ. లేకపోతే మీ ముఖాలకి జిల్లాలు ఎప్పుడైనా చేద్దురా, మీరు ఈ పదవులు అనుభవిద్దురా? ఇవన్నీ గమనించుకోవాలి. కేసీఆర్ గారిని ప్రతి పార్టీ వాళ్ళు గౌరవిస్తుంటారు. పెద్ద మనిషిగా ఉందాగా ఉండాలి, ఉందాగా మాట్లాడండి. ప్రజల మన్నన పొందాలంటే ప్రజల మేలు చేయండి. కేసీఆర్ కంటే గొప్పగా చేసి మీరు అభివృద్ధి చేయాలి. కానీ ఇదేదో గోడల మీద ఫోటోలు మార్చినంత మాత్రాన ప్రజలకేం ఒరిగేది లేదు. మీ యొక్క ఉనికిని కాపాడుకొని ఏదో చేయాలనుకుంటే ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇలా స్వచ్ఛందంగా గజ్వేల్ మొత్తం వ్యాపారస్తులు అంతా ఒక 90-95% కూడా స్వచ్ఛందంగా వాళ్ళే బంద్ పెట్టి ఇలా సంఘీభావం తెలుపుతున్నారు కేసీఆర్కు. గతంలో మీరు గజ్వేల్లో ఉన్నారు కదా, మీకు అంతా తెలియదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుండాలు ఏదైతే నిన్నగాక మొన్న గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై అక్రమంగా చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసి అద్దాలు ధ్వంసం చేసి ఏదైతే వాళ్ళు ఈ దాడి చేశారో దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. గజ్వేల్ బంద్ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలైతే ఆవగింజంత పని చేయలే. కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఈ అరాచకాలు సృష్టించుకుంటూ రౌడీజాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి చెల్లె ఆంక్షారెడ్డి, నీకు ఒకటే విషయం చెప్తున్నా. చిన్న వయసులో పెద్ద పదవి వచ్చింది నీకు, జిల్లా అధ్యక్షురాలు. నువ్వు ఆ పదవిని కాపాడుకోవాలి. ఆ పదవికి నీకు ఉందాతనము ఉండాలి. నీకు ఆ పదవికి మీ బాబు మీ తండ్రి ఎమ్మెల్యేగా చేసినట్టు తెలుసుకో, ఎట్లుండాలనో తెలుసుకో. పెద్ద మనిషిని తిడితే నేను పెద్దోళ్ళని తిడితే పెద్దగా అవుతాను అనుకుంటున్నావా? నీ స్థాయి ఏంది, నీ లెక్కేంది ఫస్ట్ తెలుసుకో. కేసీఆర్ నువ్వు గోడల మీద ఫోటోలు మారిస్తే ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం పోదు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత. కేసీఆర్ తెలంగాణ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ప్రపంచ స్థాయిలో రాజకీయ నాయకులలో ఒక గొప్ప వ్యక్తి అంటే కేసీఆర్ అని ప్రపంచమంతా ఎవరిని అడిగినా చెప్తుంది. మీకు ఒకటే విషయం హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ప్రజలందరూ మాకు మద్దతుగా ఉన్నారు.
మా సభ్యత్వము 90,000 సభ్యత్వం ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నది. మీ క్యాడర్ ఎంత, మీకు అత్యంత మీరు దొంగతనాన వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫోటో పెట్టడం కాదు. మీకు చేతనైతే చీమునెత్తురుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు చెప్పుండ్రి, మేము ఉంటాం, మీరు రండి. మీరు ఏ విధంగా వస్తారో, మీ దగ్గర ఏ ప్రోటోకాల్ ఉన్నదో, ఏ రూల్ ఉన్నదో, ఏ చట్టం ఉన్నదో మీరు రండి, మేము కూడా ఉంటాం. వచ్చినాక గోడకేస్తారా, ముంగట వేలాడదీస్తారా ఫోటో, మీ ఇష్టం, ఎక్కడ పెడతారో పెట్టుకోండి. కానీ చిల్లర మల్లర చేష్టలు చేసి మాకు కేసీఆర్ గారు క్రమశిక్షణ నేర్పిండు. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము శాంతియుతంగా ఏ విధంగా ఉండాలనో మాకు తెలుసు. మాకు క్రమశిక్షణతో ఉంటా ఉన్నాం. కానీ మా ఓపికను మీరు పరీక్షిస్తే తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం. ఉద్యమాలలో పనిచేసి వచ్చినాం. మా కేసులు కొత్త కాదు. మాకు ఆత్మాభిమానం ఇంపార్టెంటు, మాకు గౌరవం ఇంపార్టెంటు. మా కేసీఆర్ గవి నేర్పిండు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పార్టీకి సంబంధించి మీరు ఏమైనా ఉంటే చేసుకోండి. కానీ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగానో, మమ్మల్ని కించపరిచే విధంగానో ఉంటే గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటా ఉండడానికి సిద్ధంగా లేదని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. క్యాంప్ ఆఫీస్ మీద జరిగిన దాడిపైన ఈ బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపునివ్వడంతో గజ్వేల్ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగిస్తున్నారు. ఆంక్షారెడ్డి గారు మొన్న ఏమంటారు, కేసీఆర్ ఎక్కడున్నావు, రా బయటికి రా అంటే, కేసీఆర్ ఎక్కడున్నా సరే గజ్వేల్ అభివృద్ధి ఆగలేదు. కేసీఆర్ ఎక్కడున్నా సరే గజ్వేల్ అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్, ఔటర్ రింగ్ రోడ్, విశాలమైన సుందరమైన రోడ్లు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, తాగడానికి సాగునీరుకు పంట పొలాలకు నీరు అందించిన ఘనత కేసీఆర్. అలాంటి అభివృద్ధి చేయాలంటే ఫోటోలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు తీసుకొచ్చి మా క్యాంప్ ఆఫీస్లో పెట్టడం కాదు. ఇదే కేసీఆర్ గారి ఫోటోని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి రోజు మొక్కుమని చెప్పండి. మొక్కుతుంటే కేసీఆర్ గారికి చేసిన పనులు రేవంత్ రెడ్డి గారికి గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చిన తర్వాత కేసీఆర్ గారిని చూసి ఈ విధంగా పనులు చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఇదే ఫోటోని తీసుకెళ్ళి ఇవ్వమ్మా ఆంక్షారెడ్డి గారు, మీరు అభివృద్ధి చేయండి రా నాయన అంటే ఫోటోలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవన్నీ బంద్ చేసుకొని పరిపాలన ముందుకు కొనసాగించండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అంతేగాని మీరేదో రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మీరేదో గొప్పతనం కావాలన్న ఉద్దేశంతో మీరేదో హైప్ చేయాలని చూస్తున్నారు. కానీ అదంతా నడవదమ్మా. ముందుగా అభివృద్ధి మీద కొనసాగించండి. జై తెలంగాణ, జై కేసీఆర్. మొన్న గజ్వేల్లో ఏదో కాంగ్రెస్ వాళ్ళు మన గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. దానికి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గజ్వేల్ని మొత్తం పిలుపునిచ్చినాం. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం స్కూల్తో సహా బస్సులతో సహా అన్ని బంద్కి పిలుపునిచ్చినాం. నేను ఈరోజు గజ్వేల్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులారా, మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఒక్క రూపాయి కూడా, ఒక కొబ్బరికాయ కొట్టిన మొహాలు కూడా కావు. ఈరోజు మీరు ఏ మొహాలు పెట్టుకొని ఈరోజు మా ఆఫీస్ మీద దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. మీకు అంతా ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమైనా వచ్చి నార్మల్గా ఒక జియో తీసుకొచ్చి ఇట్లా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలన్న ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఈరోజు అది మీ దగ్గర ఏ పద్ధతి లేదు, ఏం లేదు. మీరు ఈరోజు మీ ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటారు. కానీ ఇది ప్రజాపాలన కాదు, ఇది దొంగల పాలన, గుండెల పాలన నడుస్తుంది ఇలా గజ్వేలే కాదు యావత్ తెలంగాణలోనే. మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో అట్లనే జరిగింది. ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎంత జరిగింది. అన్ని కాన్స్టిట్యున్సీలు వేరు బిడ్డ, ఇది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ అంటే కేసీఆర్ అడ్డా. మీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మా నాయకుని ఆఫీస్ మీద పోవడం, దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. మేం అనుకుంటే మీకు మొత్తం కాంగ్రెస్ నాయకుడు ఇల్లుతో సహా ఫౌండేషన్ సహా లేపి పారేస్తాం. కానీ మా క్రమశిక్షణ గల పార్టీ మా కేసీఆర్ గారు అట్లా నేర్పియలేదు. మాకు పార్టీ ఇన్ని రోజు మనం కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. కానీ ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఇటువంటి చిల్లరేషాలు వేయలేదు. మన కేసీఆర్ కూడా గత 10 సంవత్సరాల 10,000 కోట్లతోని ఎంతో అభివృద్ధి చేసిండు. 30 సంవత్సరాల ఫార్వర్డ్ తీసుకుపోయిన తెలంగాణ గజ్వేల్కు ఈ సన్నాసులు వచ్చిన తర్వాత 10-20 సంవత్సరాలు వెనుకపోయినాం. ఈరోజు చూస్తే అంతా దివాలా తీసిన రాజకీయమే నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా, మీకు ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏమైనా అభివృద్ధి చేసే పనులు చేయండి. కానీ ఇది పబ్లిక్ ఇట్లా బెదిరియడం, ఈ గుండాయిజం చేయడం మానుకోవాలని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గజ్వేల్ తాలూకా అంటే ఎక్కడనో మారుమూల కింద ఉండేది. ఈరోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో గజ్వేల్ చరిత్రను ప్రపంచ పటంలో నిలబెట్టిండు. మరి అటువంటి స్థానంలో ఉన్న ఈ యొక్క నాయకులు అంతకుముందు కూడా ఆ ప్రభుత్వంలోనే పనిచేసిర్రు, అన్నీ తెలుసు. మరి ఎంత ముందుకు పోయిందని అప్పుడు గొప్పగా కొనియాడిన వాళ్ళు ఈరోజు ఏం ఎలగబెట్టిండు అని మాట్లాడుతుర్రు. సరే, మరి గజ్వేల్లో ఏం ఎలగబెట్టిండు ఒకసారి చూడండి.
189 కోట్లు రిటర్న్ గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి వంట పోయి కొడంగాల పెట్టుకుండు, అది కానొస్తలేదా? అభివృద్ధి పోయినటువంటి నిధులు నిర్లక్ష్యం చేసి ములుగు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒకటి ఇంటిగ్రేట్ ఆఫీస్ కడతాని పెట్టిండు. అది ఏ స్థానంలో ఉందో ఒకసారి మీడియాను తోలుకపోయి చూడుర్రి. అదేవిధంగా ఇక్కడ ఎదురుగా కానొస్తుంది, ఒకసారి కెమెరా దింపండి. అక్కడ గజ్వేల్ బస్ స్టాండ్ ఏ రకంగా ఉంది, మరి దానికి ఎందుకు నిధులు ఎవరు కొంట పోయిన మీ ముఖ్యమంత్రి కాదా? అది కనబడతలేదా? అట్లాంటి మంచి మంచి పనులను చూడండి, కరెంటుని చూడండి, రైతు బంధు చూడండి. ఏది చూసినా మీది ఒక రైతు బంధు కాదు, రైతు బీమా కూడా లేక ఈరోజు రైతులు గొడవ నేడుస్తున్నారు. పేర్లు పథకాలు కేసీఆర్ పెట్టిన ఆనవాళ్ళు పేరు మారబోతున్నావు, కానీ నువ్వు ప్రజల్లో నీ పేరు మారిపోతుంది. దబ్బుకున్న ఒకళ్ళ నువ్వు గల్బతాయి ఒకళ్ళ నీ ముఖ్యమంత్రి పదవి గిట్ట తెల్లారి నీ ఎన్నుకున్న మంత్రులు గిట్ట తీసుకోకుండా నువ్వు గిట్ట రాజీనామా చేస్తే నీ అసెంబ్లీ రద్దు చేయి. నీకు దమ్ముంటే ఈ 2 ఏళ్ళల్లో నీ తిరిగి నీకు ఈ 2 ఏళ్ళు రిఫరెండం నువ్వు చేసిన ప్రభుత్వానికి నిదర్శనం చేసుకొని నువ్వు ఎలక్షన్ పోయి నువ్వు గెలిచి వస్తే గొప్ప నువ్వు అవుతావు. లేదా నువ్వు తెలంగాణ ఒక పీడ పోయిందని ప్రజలు సంతోషపడతారు. నీకు రాబోయే కాలం గడ్డు పరిస్థితి ఉంది, అది నీకు కనబడతలేదు. పదవితోటి నువ్వేదో గొప్పలు చెప్పుకుంటున్నావు తప్ప నీకు ఎక్కడ కూడా స్థానం లేదు. ప్రజల్లో నిన్ను మర్చిపోయే రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మారాలి. ఈ ప్రభుత్వం దీపోవాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి గౌరవ కేసీఆర్ మీద మీరు ఎలాంటి చిన్న మాట మాట్లాడినా మీకు అది పెనుభూతమై మీ ఎంబడి తిరుగుతుంది. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్.